రొటీన్గా చేసే బీట్రూట్ హల్వా కాదండోయ్, బీట్రూట్ కరాచీ హల్వా. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఓసారి ఈ విధంగా హల్వా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దామా. మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసి జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి కడాయిలోకి 2 కప్పుల వరకు కొలిచి తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి సన్నని సెగ మీద కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయి రంగు మారి ఈ విధంగా చిక్కబడ్డాక 1 కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగే విధంగా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇది దగ్గర పడ్డాక నెయ్యి లైట్ గా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. కడాయికి అంటుకోకుండా రిలీజ్ అయిపోతే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్లే. దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా నువ్వులు, జీడిపప్పు, పుచ్చపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని ఇది బాగా సెట్ అయిన తర్వాత డిమోల్డ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ. ఇలా పీసెస్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3-4 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ బీట్రూట్ హల్వాని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.